మేడింగ్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం రికార్డ్ అయిపోద్దిరా. తాళం మర్చిపోయాడు యాక్చువల్లీ. తాళం కప్పేసి తాళం మర్చిపోయాడు. తాళం కప్పు పోగడేస్తే ఇంకా దాని బాగా చేయలేక దీన్ని వాడుతున్నారు తాళం కప్పు కింద. మ్యాక్సిమం ప్రతి ఒక్కరి రూమ్లో కూడా మీరు ఈ ఫోటో చూడొచ్చు. బాధ వచ్చినా కష్టం వచ్చినా సరే తల్లిదండ్రుల కన్నా ముందే చూసుకుని ఫ్రెండ్స్ కానీ సో అలాంటి బాండింగ్ అయితే నాకు ఏర్పడింది. ఇక మొదలెడదామా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రజిత్ కుమార్ డైరీస్. సో నేను ప్రజెంట్ ఆంధ్ర యూనివర్సిటీ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ అయితే చదువుతున్నాను. సో నేను కాలేజ్ హాస్టల్లో ఉండి కాలేజ్కి వెళ్తుంటాను. సో ఈ వీడియోలో నాతో పాటు ఇక్కడ హాస్టల్లో 11 మంది మా ఎంఎస్సీ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళందరూ రూమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ రూమ్ వాళ్ళు ఎలా సెట్ చేసుకున్నారు అన్ని కూడా వీడియో చూపిస్తాను. సో వీడియోతో స్టార్ట్ చేద్దాం. సో బాయ్స్ హాస్టల్ రూమ్స్ కాబట్టి కొంచెం చూడడానికి వీడియోగా ఉంటాయి, కొంచెం ధైర్యం చేసుకుని అయితే వీడియో చూడండి. సో వీడియోతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎవరి రూమ్కి వెళ్దాం అనేది అందరినీ కూడా నేను చిట్లు రాసుకున్నాను, ఎవరెవరైతే రూమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా. సో ఫస్ట్ ఆర్డర్ వైజ్ కాకుండా ఏ చిట్ వస్తుందో దాని ప్రకారం ఆ రూమ్స్కి అయితే వెళ్దాం. సో కెమెరామెన్ తెస్తాడు, ఎవరు తెస్తే వాళ్ళకి ఓకే తీసే కదా. ఫస్ట్ అయితే అభిద్ అండ్ అలెక్స్ రూమ్. సో రెండు చూద్దాం రూమ్స్ ఎలా ఉన్నాయి. అలెక్స్ అండ్ అభిద్ రూమ్ నెంబర్ 33. ఫస్ట్ అయితే అలెక్స్ అండ్ అభిద్ రూమ్ నెంబర్ 33. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. బాగు పడుకున్నాడు. సో అయితే అభిద్ అనుకుంటా. సో ఇది వీళ్ళ రూమ్ అయితే. సో వీళ్ళకి సంబంధించిన రూమ్ యొక్క సెటప్ అంతా చూడండి ఎలా ఉందో. సో ఫస్ట్ ఇక్కడ నుంచి వస్తే ఇలా ఐడి కార్డ్స్ అయితే పెరిగించుకున్నారు. సబ్మిట్కి వెళ్ళిన ఐడి కార్డ్స్ అండ్ ఏమన్నా హ్యాండ్ వాష్ చెప్పులు అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేసుకున్నారు. సో బెడ్స్ ఏముందో జస్ట్ రూమ్ అయితే చూడడానికి చిన్నగా ఉంటుంది, లోపలికి తీసుకొచ్చి వాళ్ళు. సో టేబుల్ అండ్ సో ఇంకా సాకులు అన్ని బట్టలే ఉన్నాయి. సో పడుకున్నాడు మేబీ అవిద్య. సో ఇవి గోల్డ్ మెడల్ అనమాట. సో వీళ్ళు చూపిస్తారు ఎన్ని ఉన్నాయి చూడండి. యాక్చువల్లీ అందరికి గెలుచుకున్న గోల్డ్ మెడల్స్. అండ్ ఆంధ్ర యూనివర్సిటీ అంటే మా యూనివర్సిటీ మేము గేమ్స్ ఆడుకున్నప్పుడు గెలిచిన మెడల్స్ అన్నీ. అండ్ ఈ రూమ్లో ఉండే అయితే సో ఆర్టిస్టులు అనమాట. సో యాజ్ లాంగ్ యాజ్ ఐ ఆమ్ అలైవ్ ఐ హ్యావ్ చేంజెస్ ఇన్ఫైనైట్ చేంజెస్. ఏదో మనకి లవ్ ఏదో మనకి ఇంగ్లీష్ అంతగా రాదు. సో ఆర్టిస్ట్స్ అండ్ సో ఇది గైస్ రూమ్ సెటప్ అయితే ఇవన్నీ బట్టలు. అండ్ అది ఒక ఈవెంట్ అయినప్పుడు మేము ఫొటోస్ పెట్టుకున్నాం. సో మ్యాక్సిమం ప్రతి ఒక్క రూమ్లో కూడా మీరు ఈ ఫోటో చూడొచ్చు. సో ఇక్కడ ఇద్దరు ఉంటారు కాబట్టి ఇద్దరు సరికొడలు ఇంటికి పట్టుకెళ్ళలేదు, రూమ్లో ఉంచుకున్నాను. సో బట్టలు అవి కూడా కబోర్డ్స్లో అరేంజ్ చేసుకున్నారు, నీట్గా ఉన్నాయి. సో బ్యాచులర్స్ రూమ్ అది బాయ్స్ హాస్టల్ నుంచి ఎంతకన్నా బెటర్గా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఈ రూమ్ సెటప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో రూమ్ నెంబర్ 33 అలెక్స్ అండ్ అభిద్. సో ఇంకా మిగిలిన వారు నెక్స్ట్ ఎవరిదన్నా చూద్దాం రండి. సో అన్ని రూమ్స్ చూసిన తర్వాత మీకు ఎవరు నచ్చిందో కూడా కామెంట్ చేయండి. సో 33 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ రూమ్ ఎవరిదన్నది మళ్ళీ చిట్టీలు ఓపెన్ చేసి ఎవరు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్దాం. సో కెమెరామెన్ సో కెమెరామెన్ అయితే తీసాడు. సో తీస్తే తన రూమ్ నెంబర్ వచ్చింది. సో తేజ అని మణికంఠ రూమ్ నెంబర్ 26. సో రూమ్ నెంబర్ 26 ఎలా ఉందో చూద్దాం రండి. సో రూమ్ నెంబర్ 26 ఇదే రూమ్ నెంబర్ 26. సో ఎవరు లేనట్లేదు. సో రాగానే నాకు తెలిసి హాస్టల్లో ఉంటే కొంచెం ఓసీడీ క్యాండిడేట్ ఉంటే రూమ్ అది దాటింది. అంటే ఒకటి పర్లేదు, ఒకటి దరిద్రంగా ఉంటాడు, ఇంకొక మంది చాలా ఈటుగా ఉంటాడు. సో మనకంట తేజ. సో మోస్ట్లీ ఇచ్చేది ఏముండదు, ఎందుకంటే ఇది తేజ పార్ట్ మాత్రం. సో తేజ ఉండదు కాబట్టి ఓన్లీ అది బెటర్ తప్ప ఇంకేముండదు, ఎందుకంటే వాడు ఈ రూమ్లో తప్ప అందరి రూమ్లో ఎక్కువ ఉంటాడు. సో సో స్పెషల్ పర్సన్ హాస్టల్ అంటే మణికంఠ. సో చూడండి చిన్న దేవుడి గది, మా దగ్గర జూమ్ చేయండి. సో ఈ దేవుడి గది అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా అన్ని బుక్స్, డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ మొత్తం అన్ని బుక్స్ చదువుని పెట్టారు అనమాట. సో అన్నీ కూడా చాలా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటాడు. సో మణికంఠ అయితే సో చూసారు కదా, ఎప్పటికప్పుడు ఏదో దానికి వాలంటరీ కలిసి ఉంటుంది. ఇవన్నీ కూడా వాలంటరీకి వెళ్ళిన ఐడి కార్డ్స్.
సో తీసి చూపిస్తాను నేను. సంథింగ్ ఏవో సంథింగ్ ఇవన్నీ కూడా మణికంఠ సంబంధించిన వాడు. అప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళేవాడు, ఖాళీగా ఉండడం అయితే ఎప్పుడన్నా వాంతికి ఎండ ఉంటే వెళ్తూ ఉంటాడు. సో వాంతికి ఉన్నప్పుడు వెళ్ళిన ఐడి కార్డ్స్ అనమాట ఇది. సో రూమ్ అయితే చాలా నీట్గా ఉంచుకున్నాను, నాకు నచ్చుతుంది. సో రూమ్లో టేబుల్ కూడా ప్రతిదీ కూడా నీట్గా ఉంచుకుంటాడు. సో కొంచెం బాగోకపోతే బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ మంచిగా న్యూస్ పేపర్లో అందించుకొని, సో బట్టలు పక్కన పెట్టేస్తే సో ఇది కిచెన్ అనమాట. సో మనకి పచ్చళ్ళు తినడానికి తిండి డబ్బాల్లో అన్నీ ఉంటాయి మొత్తం. బుక్సే మ్యాక్సిమం అన్ని బుక్స్ ఉంటాయి, చదువులు పెట్టానమాట. సో ఇది బీరువా అనమాట, చిన్న సైజు కబోర్డు. ఇది ఇలా మణికంఠ ఇది తేజ అనుకుంటా, చూసే కదా తేజ అని మణికంఠ తెలుస్తుందో. సో తేజ ఇవన్నీ కూడా తేజ కబోర్డ్స్ మోస్ట్లీ ఇవే ఉంటాయి, ఎక్కువ ఎక్కడెక్కడే సర్దుకుంటారు. సో ఇది టేబుల్ మోస్ట్లీ ఇక్కడ యూజ్ చేయగలరు పెట్టుకుంటారు. ఇక్కడ కూడా చెప్పాను కదా అందరి రూమ్లో మ్యాక్సిమం ఇది ఉంటుందని. సో నెక్స్ట్ సార్కి సంబంధించి మా ఈవెంట్ సంబంధించిన ఫోటో అయితే సో ఊడిపేసాను అనుకుంటున్నాను. ఓకే చూసారు కదా. సో మణికంఠ వచ్చాడు, మణికంఠ రూమ్ చూద్దా దారమని. సో సో ఇది రూమ్, ఇది వీటితో పాటు తేజ అక్కడ కూడా చూపిస్తాను. సో ఇదంతా ఈడితే నీట్గా పెట్టుకుంటారు. సో ఎలా అనిపించింది ఈ రూమ్ సెటప్? సో రూమ్ సెటప్ అనిపించింది ఎవరికి రేటింగ్ ఇస్తారు? సో మీ ప్రిఫరెన్స్ ఆర్డర్ కింద మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ రూమ్ కలరండి. సో ఇప్పటికైతే రెండు రూమ్లు అయినాయి. సో మీ రూమ్స్లో ఎవరు చూడాలనేది మళ్ళీ చిట్టి చేద్దాం. సో కెమెరా మీరు చిట్టి తీయమ్మా. సో నెక్స్ట్ గణేష్ అండ్ జోసిరాజ్ రూమ్. సో రూమ్ నెంబర్ 28, రెండు పక్క రూమే అంటే 26 పక్కన ఒక రూమ్ పక్కన పెడితే రూమ్ నెంబర్ 28. ఓ మై గాడ్, ఓ షిట్ నాయనా ఫ్లాష్ మ్యాన్. సో ఫస్ట్ ఓపెనింగ్ మీకు చూడండి చాలా ఉంది. సో బట్ తాళం మర్చిపోయాడు వీడు, యాక్చువల్లీ తాళం కప్పేసి తాళం మర్చిపోయాడు. తాళం కప్పు పోగొట్టేస్తే ఇంకా దాని బాగా చేయలేక దీన్ని వాడుతున్నాడు తాళం కప్పు కింద. సో ఇదే నైస్ రూమ్ నెంబర్ 28 గణేష్ అండ్ జోసిరాజ్ రూమ్. సో చూడొచ్చు చాలా నీట్గా. యాక్చువల్లీ నేను చెప్పాను రూమ్స్ అన్ని నీట్గా ఉంచుకుంటే రూమ్ కూడా చేస్తాను. సో రీసెంట్గానే వీళ్ళు క్రికెట్ అంటే మేము హాస్టల్ వాళ్ళందరూ కూడా ఈజీలీగా అని చెప్పి పెట్టుకుని బయట గ్రౌండ్ ఆడుకుంటాం అనమాట. దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో దాంట్లో చూసారా. సో మోస్ట్లీ ఇందులో ఉన్న వాళ్ళందరూ ఆటగాళ్ళే ఈ రూమ్లో ఉన్న వాళ్ళందరూ. సో చూడండి హ్యాపీ మెయింటెనెన్స్ బాగా మెయింటెనెన్స్ చేస్తారు ఈ రూమ్ ఉన్నారు. సో బెడ్ సో ల్యాప్టాప్ బుక్ ఇది గుర్తుందా. సో చాలా వరకు ఎక్కువ 10 డైన్ బుక్ అమ్మ డైరీలో కొన్ని పేజీలు కానీ కంప్లీట్ చదివాము. సో చాలా చదువుతాను తీసుకుంటారు. సో బుక్ అయితే సజెస్ట్ చేస్తాను, చాలా బాగుంటుంది. అండ్ టేబుల్ ల్యాప్టాప్ అంతా మంచిగా సెట్ చేసుకుని ఇది గణేష్ ఉండేది. సో ఇటువైపు జోసిరాజ్ బెడ్ అనమాట. సో మోస్ట్లీ చెప్పాను కదా అందరూ వీళ్ళతో కూడా ప్లేయర్స్ అని. జోసిరాజ్ అయితే మంచి సెకండ్ ప్లేయర్. అండ్ మేము మోస్ట్లీ ఎప్పుడన్నా క్యారమ్స్ ఆడుకోవాలంటే ఎల్లుండికి వచ్చి ఆడుకుంటాం క్యారమ్స్ అవి. సో మోస్ట్లీ షూస్ అవి కూడా ఆర్గనైజ్గా పెట్టుకుంటాం. సో చాలా వరకు షూస్ అవి కూడా మంచిగా మెయింటైన్ చేస్తారు. సెటప్ ఉంది. సో ఇది బాల్ క్రికెట్ గేమ్స్ సంబంధించి మోస్ట్లీ రూమ్లో ఉంటాయి. గేమ్స్ సంబంధించిన బాల్స్ కానీ బ్యాట్లు కానీ క్యారమ్స్ కానీ. సో రూమ్ అయితే చాలా ఇబ్బంది ఉంటుంది. రిజనల్ మ్యాన్ ఎక్కువ బాగా వాడతారు అనమాట. వీళ్ళు రిజనల్ మ్యాన్ యూజర్స్ అనమాట. సో ఐడి కార్డ్ చూడండి, మోస్ట్లీ ఐడి కార్డ్ టెన్నిస్ ఐడి కార్డ్ అనమాట. చూడండి బాగా కనుకాస్. సో యా అంతే. సో ఎలా అనిపించింది ఎల్ రూమ్ సెటప్, రూమ్ ఎలా ఉంది అండ్ సో ఎల్ రూమ్కి ఎంత రేటింగ్ ఇస్తారు కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్ గైస్. సో రూమ్ నెంబర్ 28 అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఫ్రెండ్ సిటీలు మిగిలినట్టు నా రూమ్ నెంబర్ నేను మెన్షన్ చేసి లాస్ట్ని పెడదామని చెప్పి. సో ఇంకా 2 రూమ్స్ ఉన్నాయి. ఈ 2 దాంట్లో ఎవరు వస్తే చూద్దాం. సో సో ఐ థింక్ వచ్చిందయ్యా ఉప్పి అండ్ లోకేష్ రూమ్ నెంబర్ 31 అనుకుంటా. 31 రూమ్ నెంబర్ 31 ఇక్కడ ఉంది. సో సో రూమ్ నెంబర్ 31 ఐ థింక్ హాస్టల్ మొత్తంలో టాపర్స్ ఉంది రూమ్ అనమాట ఇది రూమ్ నెంబర్ 31 అనేది. సో కొంచెం టాపర్స్ ఉంది కదా, కొంచెం నీట్గా ఉండొచ్చు. సో ఇది ఉప్పి అండ్ లోకేష్ టీమ్. ఇందులో బాగా అబ్జర్వ్ చేయండి. వీటిల్లో అరే వీడు దాచాడు, నేను రూమ్ టూర్ చేస్తానని చెప్పి ఇది హ్యాండ్ వాష్ దాచాడు. సో ఆ హ్యాండ్ వాష్లకి అది చరిత్ర ఉంది. నేను రూమ్ టూర్ చేస్తున్నానని చెప్పి దాచాడు వాడు, ఎక్కడ ఉందో తెలియదు. సో మోస్ట్లీ ఉప్పి ఆంధ్ర ఫొటోస్ మీకు ఉంటుంది. ఉప్పి ఆంధ్ర
తినడం, ఇక్కడ కూర్చొని జావా నేర్చుకోవడం, ఏదో చదువుకోవడం, పడుకోవడం, ఈ మూడుగా పేరు చేయడం, మధ్య మధ్యలో వచ్చి మమ్మల్ని బుర్ర తినడం తప్ప. సో ఆత్మహత్యలో బాగా చేసుకున్నాను. లోకేష్ చాలా నీట్గా చదువుకుంటాడు, ఎక్కువ చదువుకుంటాడు. సో ముందు పెద్ద ఎక్కువే ఉంటుంది, నీట్గా తక్కువగా, చాలా ఖాళీగానే ఉంటుంది మోస్ట్లీ. సో టేబుల్ ఉంటుంది, టేబుల్ మీద ఏమైనా వస్తుంటే పెట్టుకుంటారు. సో ఆర్గనైజ్గానే ఉంచుకుంటారు. సో అండ్ కబోర్డ్స్ అవి బట్టలు. ఈ టేబుల్ కూడా మోస్ట్లీ యూస్ చేసి చదువుకుంటారు, మంచం కూర్చొని చదువుకుంటారు, తిన్న ఏం చేసి మంచం నీళ్ళు. సో మోస్ట్లీ అంత ఉప్పు గట్టి బ్యాగ్లో ఉన్నాయి అంత వేయలేదు. ఆధార్ కార్డు ఉంది, వద్దులే ఆధార్ కార్డు, మళ్ళీ ఆధార్ చేసి. సో బ్యాగ్, సో బుక్స్ మ్యాక్సిమం అన్నీ కూడా ఏసేం కాసేం మీరు మాకు మెడికల్ ప్రిపేర్ చేస్తుంటే వాటిని ఉపయోగించుకుని. సో మంచి స్టూడెంట్ అనమాట, ఆర్ట్స్ మొత్తం బాగా చదువుకుంటాను. అండ్ లోకేష్ కూడా మోస్ట్లీ రూమ్లో చాలా నీట్గా ఉంది, తక్కువగా ఎక్కువ స్పేస్ అనిపిస్తుంది. మోస్ట్లీ రూమ్లో ఎక్కువ ఏం లేదు, తక్కువగా ఉంది, నీట్గా ఉంది. సో ఏ రూమ్ ఎలా అనిపించింది సో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇంకా మిగిలిపోయిన ఓన్లీ 1 రూమ్ దిగాతాడు. సో ఇంకా చిట్టి తీయడానికి ఏమి ఉంటుంది, నేను తీసేస్తాను. సో ఇక్కడ ఉంది కదా. సో హేమంత్ అండ్ ఉషాపతి రూమ్. సో ఈ రూమ్ స్పెషాలిటీ ఏంటంటే హేమంత్ ఒకటి ఎంఎస్సీ అనమాట, తనతో ఉంది కూడా ఎంసీ అబ్బాయి అనమాట. అంటే మేము 11 మంది ఉన్న వల్ల ఇద్దరిద్దరు కలిపి రూమ్స్ తీసుకున్నాం. సో హేమంత్ ఒకటి ఉన్న వల్ల తను ఎంసీ వాడికి రూమ్ షేర్ చేసుకున్నాం. సో వెళ్దాం మేము. ఇదే అన్నమాట రూము. సో రూమ్ కన్నా ముందు మీకు ఒకటి చూపించాలా, పైన ఒకటి చూడండి, కనిపిస్తుందా? సీఎం గెస్ట్ హౌస్. చూడాలని ఉందే, అనమాట సీఎం గెస్ట్ హౌస్. సో యాక్చువల్లీ నీట్గా పెట్టుకున్నాడు, ఏంటో చెప్పి పట్ల కనుక బట్ నీట్గా వచ్చుకుంటాడు. సో ఈ రూమ్లో దొరకనంటూ ఉండదు. ఏమన్నా బాగోకపోతే ట్యాబ్లెట్స్, తలనొప్పి వచ్చినా, కాళ్ళ నొప్పులు వచ్చినా, ఏం వచ్చినా సరే సో మనకి ఎమర్జెన్సీ కిట్, దీని ఏమంటే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏదో ఉంటుంది. సో పేరు కూడా పెట్టుకున్నాడు వసా మెడికల్ స్టోర్ అంటే, మెడికల్ స్టోర్ మినీ హాస్పిటల్. అయితే అన్నీ దొరుకుతాయి. అంటే హేమంత్ ఫుడ్ సెక్రటరీ అనమాట మన హాస్టల్కి. సో ఆడు హాస్టల్కి సంబంధించి అన్ని కూడా ఈ రూమ్లో మెయింటైన్ చేస్తుంటాడు. సో ఈ వాళ్ళ ఐడి కార్డ్స్, సో హేమంత్ ఐడి కార్డ్ అండ్ ఉషాపతి ఐడి కార్డ్. సో లేదా తెలిసారబ్బా వాలీబాల్, మేము పీజీ లీగ్లో మేము వాలీబాల్ ఆడుకుంటుంటాం. సో అందులో వీళ్ళు ఫస్ట్ వచ్చారు అప్పుడు. సో దానికి సంబంధించిన ప్రైజ్ అనమాట ఇది. సో హేమంత్ అయితే మాత్రం గేట్ యాస్పిరెంట్ అనమాట. ఈ గేట్ సంబంధించిన సిలబస్ మొత్తం ఇది ఇలా ఎక్కువ హేమంత్ ఉంది. టేబుల్ ఎలా చదువుతూనే ఉంటాడు, ఏదో 24 గంటలు చూడండి, నైట్ అన్ని బుక్సే. ఉషాపతి అండ్ హేమంత్, ఉషాపతి అయితే ఎంసీఏ సిఆర్. సో వాడు మోస్ట్లీ అన్ని రాసుకుంటాడు. యువర్ బాడీ క్యాన్ అచీవ్ ఎనీథింగ్ ఇఫ్ యువర్ ఈగో టేక్స్ ఇట్ సీరియస్లీ. చూసారు కదా. అండ్ ఉషాపతి గెలిచిన గోల్డ్ మెడల్ అనమాట. రూమ్ అయితే వాళ్ళు కొంచెం డిఆర్ రూమ్, కొంచెం పెద్ద రూమ్ ఇచ్చారు. సో వీళ్ళకి నీట్గా ఉంచుకుంటారు. ఉషాపతి బెడ్ ఇది, సో హేమంత్ బెడ్ ఇది. సో రూమ్ అయితే నీట్గా ఉంది. సో వాళ్ళు వాడే చూసాను అన్నీ పెట్టుకుంటారు. పెసలు కొట్ట, పెసలు, పేస్ట్లు, టాబ్లెట్ అవి. సో పెసలు సో మోస్ట్లీ రూమ్ అయితే నీట్గా ఉంది. మ్యాక్సిమం అంత రూమ్స్ అయిపోయినాయి. మా రూమ్ ఒకటి వెళ్ళిపోయింది. సో మా రూమ్కి వెళ్దాం కదండి. సో సీఎం గెస్ట్ హౌస్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. సీఎం కనిపించట్లేదు, సీఎం ఉంటే పడినా ఆ ఫోటో చూస్తాను. మోస్ట్లీ అందరు రూమ్స్ కూడా నేను చూపించాను. మిగిలిన 1 and 2 రూమ్ మా రూమ్ అనమాట. సో నెంబర్ 25 చూద్దాం రండి. నెంబర్ 25 మేడింగ్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం ఎవరే. ఇదే రూమ్ నెంబర్ 25 మా రూమ్. సో కొంచెం ధైర్యం చేసుకోండి చూసే ముందు. సో మా రూమ్లో బట్టలు ఎక్కువ ఉంటాయి, అంటే మోస్ట్లీ ఎక్కువ ఎలా ఉంటాయి. సో ఇది మా రూమ్. మోస్ట్లీ అభిషేక్ మాకు లేదనమాట. అభిషేక్ నేను ఈ రూమ్ షేర్ చేసుకుంటాం. సో కమ్ తీసుకోగలదు. సో ఇది నేను ఉండి అంటే ఈ పార్ట్లో నేను తీసుకున్నాను. సో అది అలా వాడు యూస్ చేసుకుంటాను అనమాట. సో నేను యూట్యూబ్ వీడియోస్ అవి చేసుకుంటాను కాబట్టి, సో యూట్యూబ్ వీడియోస్ అన్నీ బ్యాక్గ్రౌండ్ నుంచి చదువుకోవాలన్నా, వీడియోస్ చేయాలన్నా మోస్ట్లీ ఇక్కడే. సో ల్యాప్టాప్ అయినా యూస్ చేసుకోవాలన్నా ఏదైనా సరే ఇక్కడే మోస్ట్లీ నేను ఉంటాను. అండ్ నేను చదువుకునే బుక్స్ ఉంటే మోస్ట్లీ ఎన్నో ఉంటే బుక్స్ అవి ఇక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడ మేము అంటే లైక్ ప్లేట్స్ పెట్టుకోవడానికి, లైక్ షూ అవి కింద పెట్టుకుంటాం వేసుకున్నాము. సో ఇది అండ్ బట్టలు ఏమంటే ఇక్కడ తగిలించుకుంటాం. సో ఇవి మా కబర్డ్స్, మోస్ట్లీ మా బట్టలు అవి పెట్టుకోవడానికి. అండ్
తను మేము కూడా ఈ కబోర్డ్ నేను యూస్ చేసుకుంటాను, ఇది తను యూస్ చేసుకుంటాను. అని చెప్పాను కదా ప్రతి ఒక్క రూమ్ మీద ఉంటుందని. సో మోస్ట్లీ మా రూమ్లో కూడా ఉంది, బట్ మేము ఇంకెక్కడ గోడకి ఎక్కడ లేక ఇక్కడ తగ్గించాం. సో తిను కూడా క్రికెట్ బాగా ఆడతాడు మా రూమ్మేట్ అభిషేక్. సో తను అయిన లాస్ట్ టైం వాళ్ళు ఫస్ట్ వచ్చారు క్రికెట్ మేము ఆడుకున్న టోర్నమెంట్, అండ్ ఈ సేమ్ సెకండ్ వచ్చారు. సో ఆ వాటికి సంబంధించిన మెడల్స్ అనమాట ఇవి. ఇవి మోస్ట్లీ కబర్డ్స్లో ఇవే ఉంటాయి. ఇది తన బెడ్, ఇది నా బెడ్. అండ్ మేము మొన్న లాస్ట్ టైం ఇవి మా ఐడి కార్డ్స్ మేము కూడా సబ్మిట్లు కనెక్ట్కి వెళ్తే వాళ్ళ ఐడి కార్డ్స్ ఇవి. ఇది కాలేజ్ ఐడి కార్డ్, నా ఐడి కార్డ్. అప్పుడు వెళ్ళినప్పుడు ఇచ్చింది, ఇది సిఐ సబ్మిట్కి వెళ్ళినప్పుడు అక్కడ మేము తీసుకొచ్చింది అనమాట. సో డైరీ అనమాట, ఏం కాదు. అండ్ ఇక్కడ ఇవి మా బెడ్లో అంతా ఇంకేముంటాయి ఇక్కడ చూపించడానికి. సో ఇవి ఇక్కడ మేము యూస్ చేసుకుని మోస్ట్లీ ఏమంటే కప్పులు, ఇవి తనకెలిసినవి రెండు కూడా. తను లాస్ట్ టైం సెకండ్ వచ్చినప్పుడు రన్నప్ రన్నప్ సంబంధించిన కప్పులు అనమాట. ఇది మోస్ట్లీ చాలామంది మా రూమ్ కోసం భయపడుతుంది ఏంటి బ్లాక్ పెన్లు ఉన్నాయని చెప్పి. సో వీరు కెమెరామెన్ కూడా చేస్తారు తొందరగా ఉంది చూపించడానికి. సో ఇవి నాకు బ్లాక్ పెన్ అబ్సెషన్ అనమాట. సో ఫ్రెండ్స్ దగ్గర ఆన్ తీసుకుని తిరిగాను, మోస్ట్లీ నా దగ్గర తీసుకుంటాను. కొన్నాయి కాదు, ఫ్రెండ్స్ దగ్గర దొరికినవి. సో ఇవి మోస్ట్లీ నాకు. సో నేను చదువుకుని బుక్స్ అవి కూడా ఇక్కడ పెట్టుకుంటాం మోస్ట్లీ అంతే. సో ఇది కంప్లీట్గా మా రూమ్ సంబంధించి. సో స్టాండ్స్ అవి యూట్యూబ్ వీడియోస్ చేసుకోవడం. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ నేను మోస్ట్లీ లైక్ రోహిత్ శర్మ చాలా పెద్ద అభిమాని అలా చెప్పాలి తెలియదు. సో చాలా పెద్ద ఫ్యాన్. సో నాకు ఐడియా ఇన్స్పిరేషన్ అలా అనుకున్నా పర్లేదు, బట్ ఐ లైక్ రోహిత్ శర్మ. సో దట్స్ వై నేను రోహిత్ శర్మ పోస్టర్ లైక్ బ్యాక్గ్రౌండ్ బాగుండాలి అంటే దీన్ని చూసి మోటివేట్ అయిపోతుంది కాదు, బట్ వీడియోస్ చేయడానికి బాగుంటుంది. చదివినప్పుడు కూడా పుష్ చేస్తారు వీడియోస్ చేయాలి, లైక్ బాగా చదువుతాను చెప్పి. సో దానికోసం అని చెప్పి ఇలా డెకరేట్ చేసుకున్నాను. సో మోస్ట్లీ మా రూమ్స్ అన్నీ కూడా చాలా చిన్నగానే ఉంటాయి, బట్ అంటే తక్కువ నాకు సరిపోతుంది, పీపుల్ ఉండడం సరిపోతుంది. బట్ మేము ఇంకా క్లోజ్ అవ్వడం వల్ల సో ఇంత చిన్నగా ఉన్నట్టు మేమైతే హ్యాపీగా షేర్ చేసుకుంటాం. సో మా లెవెల్స్ కూడా రూమ్స్ విషయంలో అయితే ప్రాబ్లం కానీ షేరింగ్ విషయంలో ప్రాబ్లం అయితే ఉంది. సో ఈ గైస్ మా రూమ్కి సంబంధించి అన్నీ కూడా. సో ఎవరి రూమ్ ఎలా నచ్చింది, మా రూమ్కి ఎంత రేటింగ్ ఇస్తారు, సో మా రూమ్ సెటప్ ఎలా నచ్చింది, ఎలా ఉంది, సో ఎవరి రూమ్ సెటప్ బాగా నచ్చింది అక్కడ కామెంట్ అయితే చేయండి. సో ఈ గైస్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా రూమ్కి సంబంధించిన వీడియోస్ అయితే. సో చెప్పండి ఎవరి రూమ్స్ బాగున్నాయి, ఎలా ఉంది, ఎలా అనిపించింది, ఎక్స్పీరియన్స్ ఏంటి, సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో హాస్టల్స్ ఎలా ఉన్నాయి, రూమ్స్ ఎలా ఉన్నాయి పక్కన పెడితే నాకైతే ఎంఎస్కి వచ్చినట్టే హాస్టల్ అయిపోయినా ఫస్ట్ అనమాట. ఇంతకుముందు ఎప్పుడు కూడా హాస్టల్ ఉంది లేదు. వచ్చాక నిజంగా చాలా భయం వేసింది, ఏంటి ఎలా ఉండాలి, రూమ్స్ అవి చూసి ఎలా రూమ్మేట్స్ ఎలా ఉంటారో వాళ్ళకి ఎలా ఫ్రెండ్స్ అని చెప్పి చాలా భయం వేసింది. బట్ నాకు తెలిసి నా లైఫ్లో బెస్ట్ పార్ట్ అంటే హాస్టల్ లైఫ్. హాస్టల్ లైఫ్లో మేము కలిసి అంటే వచ్చినప్పుడు స్టార్టింగ్ తెలుసు కదా, ఫ్యామిలీ ఫ్యామిలీ చాలా మిస్ అవుతాం. ఇక్కడ రూమ్స్ సరిగ్గా ఫుడ్ అది కూడా కొత్తగా అలవాటు అవ్వకపోవడం, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉండేవి. అంటే ఇక్కడ కొంచెం చాలా నేర్పింది హాస్టల్. నన్ను అడిగితే నేను ఇప్పుడు దాకా చదువుకుని ఏం నేర్చుకున్నాను ఆ పార్ట్ పక్కన పెడితే జీవితానికి సంబంధించి చాలా విషయాలు నేను హాస్టల్ వచ్చినట్టు నేర్చుకున్నాను. కలిసి ఉండడం, తర్వాత కలిసి షేర్ చేసుకోవడం, ఇక్కడికి వచ్చిన బాధ వచ్చినా కష్టం వచ్చినా సరే తల్లిదండ్రుల కన్నా ముందు షేర్ చేసుకుని ఫ్రెండ్స్ కానీ. సో అలాంటి బాండింగ్ అయితే నాకు ఏర్పడింది. మోస్ట్లీ ఇన్ని రూమ్స్ చూపించాం కానీ ఎవరు కూడా వాళ్ళ రూమ్స్లో అయితే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. సో నేను కూడా నా రూమ్లో ఉన్నాను, ఎవరో ఎక్కడ ఉంటారో తెలియదు, మాట్లాడుకోవడం ఒక రూమ్కి వెళ్తాం, నిద్ర వస్తే అక్కడ పడుకుండిపోతాం. ఇది నా రూమ్, ఇది రూమ్ కూడా ఉండదు. సో పేరుకే సపరేట్ రూమ్ తప్ప అందరూ ఉండదు ఒకే రూమ్లో ఉంటాం. మోస్ట్లీ కలిసి ఉంటాం, కలిసే తింటాం, కలిసే కాలేజ్కి వెళ్తాం. నేను మిస్ అయ్యలేదు అంటే హాస్టల్లో ఖచ్చితంగా మిస్ అవుతాం. మోస్ట్లీ ఇంకో 6 months కూడా కాదు, 3 months or 4 months నా ఎంఎస్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. హాస్టల్ లైఫ్ చిన్న మెమరీస్ అయితే ఫర్ ఎవర్ ఎప్పుడు లైఫ్ లాంగ్ గుర్తున్న మెమరీస్ అనమాట ఇక్కడ. సో అంతగా ఏం చెప్పాలకుండా నాకు తెలియట్లేదు. అంటే నాకు తెలిసి హాస్టల్ లైఫ్ నా లైఫ్లో చాలా బెస్ట్ పార్ట్ అనమాట. చాలా నేర్చుకున్నాను ఖచ్చితంగా. ఫ్రెండ్షిప్ అంటే ఏంటి అంటే అన్నీ అర్థం చేసుకునేవారు ఫ్రెండ్స్. చాలామంది నాకు చాలా విషయాల్లో ఇక్కడ ఫ్రెండ్స్తో నేను షేర్ చేసుకుని చాలా చెప్పకుండా నాకు తెలియట్లేదు. సో ఇవన్నీ త్వరలో ఇవన్నీ మిస్ అయిపోతాయి, ఇవన్నీ వెళ్ళిపోవాలా అన్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ వెళ్ళక తప్పదు. బట్ ఎక్కడికి వెళ్ళిపోయినా ఎన్ని అయిపోయినా సరే ఇవైతే జ్ఞాపకాల మెమరీస్ అనేవి ఫర్ లైఫ్. సో ఇవి ఎప్పుడు కూడా నాతోనే ఉంటాయి. మీరు కూడా మీ హాస్టల్ బడ్డీస్ అండ్ మీకు హాస్టల్ ఫ్రెండ్స్ అన్న వాళ్ళు కూడా ట్యాగ్ చేయండి. ఏ రూముల్లో ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో బ్యాచెస్ మేము ఉన్న రూమ్లో మాకన్నా ముందు ఎన్నో బ్యాచెస్ చదివి ఉంటారు. ప్రతి రూమ్లో కూడా చాలామంది బ్యాచెస్ ఎంతోమంది గురించి ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఎవరైతే చూసారో వాళ్ళకైతే ఇవన్నీ కూడా జ్ఞాపకాలుగా గుర్తుంటాయి అనుకుంటున్నాను. ఎవరైతే ఇక్కడ చదివినా వాళ్ళైతే వీడియోస్ అయితే ఖచ్చితంగా వాళ్ళకైతే గుర్తొస్తాయి.